మూవీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా సూపర్ సూపర్ అంటే సూపర్. ప్రభాస్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఎలా ఉన్నాయో అనేది ఒక రకం అయితే ఇప్పుడు మన ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో చాలా చాలా అంటే చాలా కిక్ ఇచ్చిందండి. మనం వేరే సినిమాలతో కంపేర్ చేయొద్దు, బట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఈ సినిమాలతో మనం కంపేర్ చేయొద్దు. బట్ ఏదైతే సలార్ మూవీ అనేది ఉందో ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా కిక్కిస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఫెస్టివల్ వరకు మీకు ఎంత జాబ్ ఎంత వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఫెస్టివల్ వరకు కంటిన్యూగా మీరు మూవీ చూస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా అసలు మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఒక్కటే ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయగలరు, ఈ వేరే ఇంకెవరు కూడా చేయలేరని నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా అండి. నిజంగా ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి, బట్ ఆ ఫైట్స్ కూడా సినిమా మొత్తానికి చాలా సూపర్ గా ఉన్నాయి. పృథ్వీరాజ్ గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ చూసినప్పుడు జస్ట్ నార్మల్ క్యారెక్టర్ లాగా చూపించారు స్టార్టింగ్ లో. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ లో నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా దిమ్మ తిరిగిపోయింది. మదర్ మొత్తం సినిమా అంతా లాస్ట్ కి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక మదర్ సెంటిమెంట్ మీద ఉంటుంది, అలాగే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటుందని మనకి లాస్ట్ లో అర్థమవుతుంది. హీరోని మొత్తం విలన్ లాగా చూపెట్టారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అనేది ఒక శృతి హాసన్ గారు పెట్టి ఉపయోగం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు అనుకోవచ్చు ఏంటి, అసలు ఫిక్స్ చేసేసేయండి. ఫిక్స్. ఈ సినిమా ఇప్పటిదాకా నేను చెప్తాను కదా, ఇప్పటిదాకా సినిమాలు తీసినవి ఏవైతే ఉన్నాయో అదంతా ఒక రకం. సలార్ ఈజ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారికి బెస్ట్ మూవీ. నేను చెప్తాను ప్రభాస్ గారికి డైలాగ్స్ ఎక్కువ లేవు. ఆయనకి డైలాగ్స్ అవసరం లేదు. మమ్మల్ని అడిగితే ఫ్యాన్స్ గా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ గా మమ్మల్ని అడిగితే ఆయనకి డైలాగ్స్ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ తీసేయండి. నేను అదే చెప్తున్నాను, వేరే మూవీస్ తో కంపేర్ చేయొద్దు అంటున్నాను కాబట్టి చెప్తున్నా. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కంపేర్ చేయొద్దని చెప్తున్నా. బట్ వాటన్నిటితో పోలీస్ పక్కన పెడితే సలార్ ఏం మాటలు లేవు. సలార్ మీరు వెళ్ళి చూసేయండి. చూసి వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేరు. 2 days లో మీకే అర్థమైపోతుంది. కొంచెం కేజీఎఫ్ కొంచెం మీకు అనిపిస్తుంది లైక్ ఏదైతే తీసిన లొకేషన్స్ అవన్నీ 5 out of 5 ఇచ్చేస్తున్నాను రేటింగ్.